అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ అమ్మగారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రి నమః తల్లి. చెప్పండి అమ్మా. అమ్మ, నాగుల చవితి యొక్క విశిష్టత చెప్తారా? తప్పకుండా తెలియజేస్తాను. యూటీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రి నమః. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తశ్యై 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 నమో నమః. నాగుల చవితి కార్తీక మాసాల్లో వచ్చేటటువంటి పండగల్లో ముఖ్యమైన పండుగ నాగుల చవితి. ఆ రోజే ఆ పేరే ఏంటమ్మా, నాగుల చవితి. నాగుల యొక్క చవితి ఆ రోజు, ప్రత్యేకంగా నాగుల పండగ. ఈ సర్పదోషాలు ఉన్నవాళ్ళు, అలాగే కాల సర్పదోషం కానీ కుజదోషం ఉన్నవాళ్ళు కూడా చక్కగా ఈ నాగుల చవితి ఆరాధన వల్ల సర్పశాంతి జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ రోజు కార్తీక మాసం అంతా కూడా ప్రదోషకాలంలోనే స్నానం చేయాలి. బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం అత్యవసరం. తర్వాత ఈ నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. అవును, పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. అలాగే చిమ్మిలి అంటే నువ్వులు బెల్లం కలిపినటువంటి ఒక పదార్థాన్ని నివేదన చేస్తూ ఉంటారు. ఈ ఆడవాళ్ళందరూ కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టను శుభ్రం చేసి, అలాగే ఆ పుట్టలో పాలు పోసి నివేదన పెట్టి పుట్టమన్ని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. ఇది నాగుల చవితి యొక్క విశేషత. ఇవన్నీ ఎందుకు చేస్తారో చెప్పుకుందాం. నీకేమన్నా అనుమానాలు ఉంటే అడుగు. అమ్మ, మీరు అంటున్నారు పుట్టలో పాలు పోస్తారు అని చెప్పేసి, చాలా మంది కూడా సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూస్లో కానివ్వండి అంటూ ఉంటారు. అసలు పాము ఎక్కడైనా పాలు తాగుతుందా? ఈ ప్రశ్న అయితే సాధారణంగా వచ్చే ప్రశ్నే, ప్రతి నాగుల చవితికి మనం వింటున్న ప్రశ్నే. ఇలా అనే వారికి నీ సమాధానం ఏంటమ్మా? తాగుతాయి అంటే పుట్టలో పాలు పోస్తే పాలు తాగుతాయా అని మనం ప్రశ్న అడగడంలోనే మన మూర్ఖత్వం ఉంది. ఎందుకంటే మనం చేసుకునే పండగలు కానీ, మనం పాటించే విధి విధానాలు కానీ మన ఋషులు మునులు దర్శించి మనకి తెలియచేసినవి. వాళ్ళకి తెలియదా పుట్టలో పాలు పోస్తే పాలు తాగుతాయో లేదో? ఇదంతా ఏంటమ్మా, ఒక శాస్త్రం. సర్పశాస్త్రం అనుకోండి, ఒక శాస్త్రం అనుకోండి. దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. అందుకని మానవాళి మనుగడకి ఉపయోగపడేవే వాళ్ళు చెప్పారు. ఇక్కడ చేయొచ్చా చేయకూడదా వితండవాదన కాదు. వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయిపోవడమే. ఎందుకంటే మనం కల్పోక్త ప్రకారము అని చదువుతూ ఉంటాం. కల్పోక్త ప్రకారము అంటే మునులు ఋషులు వేసినటువంటి రాజముద్ర. ఆ రాజముద్ర ఒకసారి వేసిన తర్వాత ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అది పాటించి తీరాలి. అవునా? అందుకని పుట్టలో పాలు పోస్తే పాలు తాగుతాయి, పాలు అని ఖచ్చితంగా తాగుతాయి. తర్వాత అక్కడ పూజ చేసుకోవడము, లేక దీపారాధన చేసుకోవడము, అగరబత్తి ముట్టిస్తారు, పంచోపచార పూజలు చేస్తూ ఉంటారు. బెల్లము చిమిలి కలిపి నివేదన చేస్తూ ఉంటారు. ఆ రోజు ఉపవాసం ఉండి చలిమిడి కూడా నివేదన చేస్తారు. ఇంకా వారి ఇష్టం, కొంతమంది కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఇట్లా రకరకాలుగా. కాకపోతే పుట్టలో నింపేయకుండా కొద్ది కొద్దిగా పోయడం అన్నమా. ఎందుకంటే పుట్ట ఇంత ఉందనుకోండి, దాని నిండా అరటిపళ్ళు వేసేస్తారు. అన్నీ లోపల పాములు ఉంటాయి కదమ్మా. అసలు తక్కువైపోయాయి. ఉన్న వాటిని సంరక్షించుకోవడం మన బాధ్యత కాబట్టి కొద్ది కొద్దిగా పోయండి. ఇంట్లో అందరూ పోయాలి కదా, మగవాళ్ళు కూడా పోస్తారు కదా. అందుకని కొద్ది కొద్దిగా పాలు పోయండి చాలు. అలాగే ఉపవాసం. ఈరోజు ఉపవాసం ఉంటారు చాలామంది. ఉపవాసం ఉండి ఏదైతే అక్కడ నివేదన చేశామో దాన్ని మేము చిమిలి అంటారు. ఆ నువ్వులు బెల్లం కలిపిన దాన్ని చిమిలి అంటారు. ఆ చిమిలి, ఈ యొక్క చలివిడి, ఈ రెండు ప్రసాదం కింద తీసుకోవచ్చమ్మా. ఆ రోజు తీసుకోవచ్చు. రాత్రి ఏమీ తినరు. అలాగే మీ ఇష్టం, మీ ఓపిక, పళ్ళు తినచ్చు, పాలు తాగొచ్చు, ఇలా ఉండి ఉపవాసం ఉండొచ్చు. ఆ రోజు ప్రత్యేకంగా ఉపవాసం లేని వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోతారు కదా, పుట్టలో పాలు పోసుకుని. తరిగిన కూర భుజించరాదు. అలాగే పొట్లకాయ తినకూడదు, సొరకాయ తినకూడదు. అంటే పాదుల నుంచి వచ్చేవేవి తినకుండా, చాకుతో కోసినవి, కత్తిపీటతో కానీ చాకుతో కోసినవి కానీ తినకుండా ఉండడం అనేది చాలా మంచిది. నియమం కింద పెట్టుకుంటారు. అలాగే కవ్వంతో చిలికినటువంటి మజ్జిగ కూడా తినరు. ఆ రోజు పెరిగే తింటారు. ఇవి నియమాలు. ఇక చదవవలసినటువంటి స్తోత్రాలు, షష్ఠీదేవి స్తోత్రం, అలాగే నవనాగ స్తోత్రం అని ఉంటుంది. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం అని ఒక స్తోత్రం ఉంటుంది. అందులో 9 రకాల సర్పాల గురించి ఉంటాయన్నమాట. అంటే 9 రకాలు సర్పముల యొక్క ఆ జాతులు 9 రకాలు. ఈ 9 రకాల నాగులకి సంబంధించి ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం చక్కగా 9 సార్లు చదువుకొని ఆ పుట్ట దగ్గర పుట్టమన్ను తీసుకుని తెచ్చుకోవాలి ఇంటికి. పుట్టమన్ను తెచ్చుకుని చెవులకు పెట్టుకుంటారు. ఎందుకమ్మా? చెవు పోటు రాకుండా ఉండడానికి. బొడ్డు దగ్గర పెడతారు.
అజీర్తి ఇలాంటివి లేకుండా ఉండడానికి చర్మ సంబంధిత వ్యాధులు కూడా రావమ్మా. చెవుకి పొట్ట స్థానంలో ధరించడం వల్ల, బొట్టుగా పెట్టుకోవడం వల్ల చర్మ సంబంధితమైన రోగాలు కూడా రాకుండా, చెవు పోట్లు అవన్నీ రాకుండా అందుకే మా చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు, నరుడు కంట నేను పడకూడదు, నాకంట నరుడు పడకూడదు అని సర్పాలు కూడా కోరుకుంటాయట. ఇట్లాంటి సర్ప భయాలు లేకుండా కాపాడమని చక్కగా ఆ యొక్క నాగులకి నమస్కారం చేసుకుని, ఎందుకంటే మనం సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజిస్తాం. అవునా? ఆ సుబ్రహ్మణ్య ఆరాధనలో ఆ పుట్ట దగ్గర రకరకాల పదార్థాలు వేసేస్తూ ఉంటారు, వ్యర్థాలు వేస్తూ ఉంటారు. అలాంటివి వేయకుండా చక్కగా స్థిమితంగా ప్రశాంతంగా ఈ నవనాగ స్తోత్రం చదువుకోండి. సంకల్పం చెప్పుకొని, మీ యొక్క నక్షత్రం చెప్పుకొని, సంకల్పం చెప్పుకొని, మీ గోత్రనామాలు చెప్పుకొని, మీ ఇంటి యజమాని పేరు చెప్పుకొని పుట్టలో పాలు పోసుకోండి, దీపారాధన చేసుకుని నివేదన చేసుకోండి, చాలు. ఇవే నియమాలు, ప్రత్యేకంగా అంటే అవే నియమాలమ్మ, అంతకుమించి ఏమీ ఉండవు. అంటే అంతే. ఇప్పుడు ఇది చేయడం వల్ల మనకి కలిగే అనుగ్రహం ఏంటంటే, ఏమైనా నాగసర్ప దోషాలు ఉంటే మనకి తొలగిపోతాయి అంటారు. సర్పదోషాలు నశిస్తాయి. ఎలాంటి సర్పదోషాలున్నా కూడా నశించి సంతానాన్ని కోరేవారు, సంతానం యొక్క అభివృద్ధి కోరేవారు ఈ నాగుల చవితిని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని చక్కగా చల్లగా చూడమని ఆ నాగేంద్రుడికి పూజ చేసుకోండి అమ్మ. ఇదే సర్పదోషం వల్ల సంతానం కలగకపోవడం కూడా ఉంటుంది. సర్పదోష నివారణ కూడా జరుగుతుంది ఈ నాగుల చవితి పూజ వల్ల. ఖచ్చితంగా అమ్మ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.